కామారెడ్డి జిల్లా సోమారంపేట తండాలో కుక్కలు స్వైర విహారం చేశాయి. అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై కుక్క దాడి చేసింది. కుక్క దాడిలో బాలిక ముఖం, నోరు భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు బాలికను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. బాలికకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించారు. గ్రామంలో వీధి కుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా సోమారంపేట తండాలో కుక్కలు స్వైర విహారం చేశాయి. అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై కుక్క దాడి చేసింది. కుక్క దాడిలో ఆ బాలిక ముఖం, నోరు భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు ఆ బాలికను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. బాలికకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించారు. గ్రామంలో వీధి కుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లా సోమారంపేటలో అయితే అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలికపై అయితే కుక్క దాడి చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కుక్క దాడిలో గాయపడిన ఆ చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా మాతిరెడ్డి మండలం సోమారంపేట తాండాలో ప్రవేశిస్తుంది. అయితే చిన్నారి సందర్శించిన ఆదాయ అక్కడ లేకపోవడంతో టీచర్ విజయ ఇంటికి పంపించిన క్రమంలో చిన్నారి కొంత దూరం ముందు వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. దాని ఇంకా టీచర్ కొంత దూరంలో ఉంది. అంటే అట్లా వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. దాడిలో ముఖంతో పాటు కూడా గాయాలపడింది. అయితే చిన్నారి ఎక్కడిగా టీచర్ వేయడంతో అక్కడ ఉన్న వీధులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు ఆ కుక్కను తరిమేశారు. అప్పటికే తీవ్ర గాయాలను బట్టి ఆ చిన్నారిని వెంటనే సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుండి కొంచెం పరిస్థితి విషమించడంతో కూడా అదే నిమ్స్ తరలించినట్లు కూడా తెలిసారు. అయితే ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రం వద్ద కూడా అక్కడ సరైన వసతులు లేకపోవడంతో జరిగిందని చెప్పి, ముఖ్యంగా కుక్కల జరిగి ఎక్కడి గ్రామంలో చెప్పి గ్రామ పంచాయతీ పెద్దలకు కూడా సర్పంచ్ ఇచ్చినప్పటికీ ఎంతవరకు పట్టించుకోవడం చెప్పి కూడా గ్రామస్తులు మండిపడుతున్నారు. వెంటనే ఏదైతే కుక్కల విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపించింది. ప్రస్తుతం అయితే ఆమె ఏదైతే చిన్నారు అవసరం చిన్నారు ఉందో కుక్కల గాయాల పడిన చిన్నారు కూడా ఆ వ్యాధిలోని ఆసుపత్రికి కొంచెం చికిత్స పొందిన పరిస్థితి. నవీన్, మనం ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో మరి ఆ గ్రామంలో ఈ వీధి కుక్కల సమస్య ఏదైతే ఉందో దానిపై జిహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారా? స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం జిల్లాలో తరచూ ఈ కుక్కలు ఎవరో ఒకపై దాడి చేయడం, గాయపడటం, వాళ్ళు గాయాల పడే ఆసుపత్రికి వెళ్ళడం కూడా జరుగుతుంది. దీనిపై కూడా గ్రామ పంచాయతీ వారికి కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు చెప్పినప్పుడు కూడా వారు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అధికారులు పట్టించుకోవడంతో ఈ ఇష్యూ కూడా ప్రతి ప్రభుత్వం వస్తున్న పరిస్థితి. ఎక్కడో ఒక చోట కూడా కుక్కలు దాడి చేయడం, అక్కడ వాళ్ళు గాయాలు పడుతున్న పరిస్థితి చెప్పి ఇప్పటికైనా కూడా ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి మొత్తం నిశ్చయం చెప్పచ్చు. కేవలం మీకు అధికారులు పట్టించుకోవడం పోవడం వలన ఇదంతా పెరుగుతుందని చెప్పి కూడా గ్రామస్తులు మంది పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.